టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రేపు ఇంద్రా మళ్ళీ రిలీజ్ అనమాట. 22 years తర్వాత ప్రతి మెగా ఫ్యాన్ కూడా పండగ చేసుకునే ఒక రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే July 24, 2002 అందరికీ గుర్తుంటుంది ఈ డేటు. సినిమా ఇండస్ట్రీనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాలని అండ్ పాన్ ఇండియానే షేక్ చేసిన ఒక మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంద్రసేన రెడ్డి ఇంద్ర చిరంజీవి గారు మొత్తం బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టారనమాట. ఆ రోజుల్లోనే దాదాపు 40 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వ్యక్తి బి గోపాల్ గారు. అప్పటికే బి గోపాల్ గారు సూపర్ డూపర్ హిట్స్ అందించారనమాట. ఒకసారి బి గోపాల్ గారి చరిత్ర చూసుకుంటే మనకి కలెక్టర్ గారు అబ్బాయి, బొబ్బిల్ రాజా, అసెంబ్లీ రౌడీ, లారీ డ్రైవర్, స్టేట్ రౌడీ అండ్ అల్లర్రాముడు, సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహానాయుడు ఇలా చెప్పుకుంటే ఒకటా రెండా దాదాపు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించిన బి గోపాల్ గారి ఇంటికి వచ్చామన్నమాట మనం ప్రజెంట్. ఇప్పటి వరకు కూడా ఈ కోటను ఎవరు చూపించలేదు. ఒకసారి లోపలికి వస్తే బి గోపాల్ గారి కోటను చూడొచ్చు. అండ్ ఇంద్రా సినిమాలో మన చిరంజీవి గారు ఉండే కోట ఎలా అయితే ఉందో రియల్గా మన బి గోపాల్ మన డైరెక్టర్ గారి కోట కూడా అలానే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మన బి గోపాల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన చాలా తక్కువ కెమెరాస్ ముందుకు వస్తారు, చాలా తక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే ఫామ్లో ఉన్నప్పుడు కామ్గా ఉండాలి, లేనప్పుడు క్వైట్గా ఉండాలి అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటారనమాట. సో బి గోపాల్ గారి అవార్డ్స్ కొన్ని చూపించే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఒకసారి లోపలికి వెళ్ళి బి గోపాల్ గారితో మాట్లాడదాం ప్లీజ్. సో బి గోపాల్ గారి ఆఫీస్ లోపల ఉందన్నమాట. ఇక్కడే కనబడుతున్నారనమాట ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక డైరెక్టర్ బి గోపాల్ గారు. గోపాల్ గారు నమస్కారం. 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 సో నిజంగా మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవటం మా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూపర్ డూపర్ హిట్స్ అందించారు. ప్రతి సినిమా లవర్కి బి గోపాల్ గారు అంటే అమితమైన ఇష్టం. మీ సినిమా ఇప్పటికీ ఈటీవీలో కానీ జెమినీలో కానీ మాలో కానీ అసలుకి టెలికాస్ట్ అవుతున్నప్పుడు చూస్తున్నప్పుడు మీరే గుర్తొస్తారనమాట. సీన్ టు సీన్ అంత బాగా పండించగలరు. ఒకసారి ఆయన ప్రస్థానం చూసుకుంటే చూడండి ఎక్కడ స్టార్ట్ అయింది. అలా ఒకసారి చూడండి. ఒకసారి నరసింహానాయుడు కానీ, అసెంబ్లీ రౌడీ కానీ, ప్రతిధ్వని కానీ, రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, ఇందిరా కానీ, అల్లర్రాముడు కానీ ఇలా ఎన్ని మీ మాటల్లో చెప్పండి మీ సినిమాల గురించి గురుగారు. మీ మాట బొబ్బిల్ రాజా ఏమనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు? బి గోపాల్ అనే ఒక వ్యక్తి ఎక్కడో ప్రకాశం జిల్లాలో చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఎలా ఫీల్ అవుతుంటారు? అదృష్టం. చాలా సినిమాలు కూడా అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అనేది. ఎక్కడ యావరేజ్ అనే మాటే ఉండదు, పర్వాలేదు అనే మాటే ఉండదు. కొడితే సూపర్ డూపర్ హిట్ అలా ఉంటాయి అన్నమాట. సో నిజంగా మీకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అంటే వీటిలలో అంటే వెనక్కి తిరిగి చూసుకోకుండా యాజ్ అ డైరెక్టర్గా ముందుకెళ్ళిపోయిన మంచి సినిమా అంటే ఏమని చెప్తారు వీటిలో? ఫస్ట్ నాకు మా రామానాయుడు గారు ది గ్రేట్ ప్రొడ్యూసర్. ఫస్ట్ సినిమా ప్రతిధ్వని అదే నాకు బాగా మంచి టర్నింగ్. 100 days ఆడింది విజయవాడలో. 100 days ఫంక్షన్ చేశారు నాయుడు గారు, బ్రహ్మాండంగా చేశారు. ఓకే. అట్లా అదే సినిమా మళ్ళీ హిందీలో ఇన్సాఫ్ కి ఆవాజ్, అది రామానాయుడు గారు. అవును అవును. అది 100 days ఫంక్షన్ బాంబేలో చేశారు. ఓకే. అట్లా వరుసగా కలెక్టర్ గారు అబ్బాయి, నాగేశ్వరరావు గారు, నాగార్జున, అది మంచి హిట్ అయింది. అది హిందీలో తీసాం, కానూన్ అప్నా అప్నా. దిలీప్ కుమార్ గారు, సంజయ్ దత్, మాధురి దీక్షిత్, ఓకే, సురేంద్ర గారు ప్రొడ్యూసర్. వరుస రక్తిలకం, అశ్వత్థ. సో మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, ఫామ్లో ఉన్నప్పుడు క్వైట్గా ఉండాలి, లేనప్పుడు కామ్గా ఉండాలి. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే బి గోపాల్ గారు. సార్ యాక్చువల్గా ఇంద్రలో చూపించిన కోటలాగే ఉంది మన ఇల్లు. ఒకసారి సరదాగా చూసేద్దాం తిరుక్కుంటా ప్లీజ్. సార్ నాకు రాగానే ఫస్ట్ ఇక్కడ కనిపించాయి సార్. దేశభక్త లేకపోతే మీకు వాళ్ళంటే ఇష్టమా? మా మిస్సెస్ ఢిల్లీ వెళ్ళింది ఈ ఇంటి ఓపెనింగ్ అప్పుడు ఫర్నిచర్ కొనటానికి. ఓకే. అప్పుడు అబ్రహాం గారని ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీలో. ఓకే. శ్యాంబాబు గారని ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా మన ఒంగోలు, ఏలూరు, కర్నూలు కలెక్టర్గా కూడా చేశారు.
వాళ్ళు మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, బాగా ఇష్టమైన వాళ్ళు. మా మిస్సెస్ ఢిల్లీ వెళ్తే వాళ్ళ ఇంట్లో స్టే చేసేది. ఓకే. అప్పుడు ఆయన బాలయోగ్ గారి దగ్గర శ్యాంబాబు గారు పార్లమెంట్ ఆయన సెక్రటరీ. అప్పుడు ఆయన పార్లమెంట్ క్యాలెండర్ ఇస్తే మా మిస్సెస్ తీసుకొచ్చి ఇట్లా పెట్టుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇవి ఒక 20 years అయిపోయినా గోడలకు పెట్టి 24 years. 24 years. కరెక్ట్గా ఇంద్రా సినిమా రిలీజ్ అయినా 2 years. 2 years. ఇంద్రా కష్టంతో ఎస్టాబ్లిష్ చేశారా ఈ ఇంటిని? సో ఇంద్రా రిలీజ్ అయినప్పుడు కట్టారనమాట. నరసింహనాయుడికి ఫస్ట్ 2000లో సమరసింహారెడ్డి అయిన తర్వాత మొదలుపెట్టాం. నరసింహనాయుడు జరుగుతున్నప్పుడు కట్టాం. ఓకే. 2002 ఇంద్రా ఓపెనింగ్. ఇంద్రా ఇప్పటికీ ఇంట్లోకి వచ్చేసారు. చూడండి, 3 సినిమాలతో ఒక కోటను కట్టేశారు ఆయన. సూపర్. ఇల్లు అయితే చాలా చాలా అందంగా ఉంది సార్. ఈ రోడ్లో వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇంటికి వెళ్ళి ఒక లుక్ వేయకుండా వెళ్ళరు. అంత 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 అందంగా డిజైన్ చేశారు అప్పుల్లోనే. ఎవరిది ప్లాన్ అంతా? బయట నుంచి చూస్తే ఒక వైట్ ప్యాలెస్ లాగా. జెనసిస్ చంద్రశేఖర్ గారు. ఓ, చాలా మంచి ఆర్కిటెక్ట్ జెనసిస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో పాటు శ్రీధర్ రెడ్డి గారని ఆయన ఇంటీరియర్. ఓకే. 2 కలిసి వచ్చాయి. అసలు అప్పుడు లేదు, ఈ మోడలే లేదు. ఇందిరా రిలీజ్ అప్పుడు ఊరికే సినిమాల్లో చూడటమే ఇల్లు అంటే ఎలా ఉంటుంది. చిరంజీవి గారు ఓపెనింగ్ వచ్చారు కదా. వచ్చారు. ఫస్ట్ ఆయన రాగానే ఏం చెప్పారు సార్ ఇంటిని చూసి? బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. మన సినిమా లాగా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు అంతే. సో ఇలా రాగానే ఇలా ఎంట్రన్స్లు, ఇలా కింద కార్ పార్కింగ్ అప్పుడు లేదన్నమాట. చూడండి ఒకసారి రాజవంశస్థులు కట్టుకుంటారు చూసారా, ఆ ఎంట్రన్స్, ఈ లాబీ, ఇదంతా, ఈ పోర్టిగో చాలా రేరు. ఒకసారి చూస్తే మీరు పోర్టిగా అర్థమవుతుంది. ఈవినింగ్ ఈ ఇల్లు చూసినప్పుడు అయితే వేరే లెవెల్ మనకి. సో గోపాల్ గారు, మీరు ఇల్లు కట్టినప్పుడు నాకు తెలిసి ఇదంతా బాగా విశాలంగా ఉండుంటుంది. ఇప్పుడేమో మొత్తం బిల్డింగ్లు, పొల్యూషన్. అప్పుడు కేబీఆర్ పార్క్ కనబడుతుంటుంది అంతే కదా. గోడ ఇక్కడ ఉండేది డివైడర్ దగ్గర. ఓకే. ఎప్పుడన్నా ఒక కారు వచ్చేది అంతే. ఈ రోడ్లో నాకు తెలిసి 3 ఇళ్ళు 4 ఇళ్ళు ఉండేది మీరు కట్టినప్పుడు. ఓకే. సో నెమళ్ళన్నీ వచ్చి నెమళ్ళు వచ్చి ఈ చెట్ల మీద ఉండేది ఎర్లీ మార్నింగ్ చూస్తే. ఓ, సో ఇప్పుడంతా. కానీ ఇన్ని వచ్చినా కానీ మీ ఇల్లు అనేది చూడండి అలానే ఈ లైన్లోనే లేదు ఇలాంటి ఒక ఇల్లు. అలా కట్టారు. ఒకసారి వ్యూ చూడు, అసలు ఒకసారి ఇల్లు చూడండి ఎలా ఉంటుందో. ఇది హాలా సార్? మెయిన్ హాల్. ఇది హాలు, ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక డ్రాయింగ్ రూమ్, ఇది ఒక డ్రాయింగ్ రూమ్. ఓకే. బాగా ఇష్టమా దేవుళ్ళు అమ్మకి? ఈ బాగా ఇష్టం, అన్ని దేవుళ్ళని పెట్టింది. తర్వాత ఈ 3 మా పాప తను పెయింట్ చేసింది. ఓ, ఈ 3 పాపకి ఇష్టం. పెయింటింగ్ ఇష్టం. ఇది ఇవన్నీ తనే పెయింట్ చేసింది. సార్ అప్పటికి నాకు తెలిసి ఇందిరా రిలీజ్ టైంకి ఇంత పెద్ద ఇల్లు అంటే ఎవరు కట్టలేదు కూడా. నేను ఇది ఫస్ట్ హౌస్. అదే ఇండస్ట్రీ టాక్ కూడా గట్టిగానే ఉండి ఉంటుంది కదా అప్పుడు. చూసారా బి గోపాల్ గారి ఇల్లు? కాంప్లిమెంట్స్ మంచిగా వచ్చింటాయి. అండ్ హీరోస్ చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. అవునవును. కష్టం కనబడుతుంది కదా. వాళ్ళు ఇచ్చిన అవకాశం, నా ప్రొడ్యూసర్లు, అవును, మా రామానాయుడు గారు, అందరు ప్రొడ్యూసర్లు, మా టెక్నీషియన్స్ అందరం కష్టపడితే ఒక సక్సెస్. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాను. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.